హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి ఏఎల్పి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందమ్మా. నెక్స్ట్ జూన్ 14 వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది మీకు అప్లై చేసుకోవడానికి. ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమొబైల్ ఎవరు చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 30 years వరకు ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. ఆ విధంగా సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్ వస్తాయి అనేది కూడా చెప్తాను. ఓవరాల్ గా వీడియో మొత్తం చూడండి. సో కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుంది కూడా చెప్తాను. వీడియో మొత్తం చూడండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే న్యూ బ్యాచ్ కావాలనుకున్న వాళ్ళు మన ఫోన్ నెంబర్ ఇప్పుడే కాల్ చేయండి. అడ్మిషన్ తీసుకోవడానికి ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇటువంటి ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం పడుతూనే ఉన్నాయి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్. సో క్వాలిఫికేషన్ ఏదైనా కానీ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మాక్సిమం అన్నిటి ఒకటే ఉంటుందమ్మా. ఒక కోచింగ్ తీసుకుంటే ఏ ఎగ్జామ్స్ కైనా రాయవచ్చు. ఒక్కోదానికి ఒక్కొక్క సపరేట్ కోచింగ్ ఏం అవసరం లేదు. ఓకే, దీంట్లో వచ్చే సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. సో చూడండి ఒకసారి. దీంట్లో వచ్చేసమ్మా చూడండి, ఇక్కడ మొత్తం 75 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఎగ్జామ్ లో. దాంట్లో మైనస్ మార్కులు కూడా ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. 60 minutes 1 hour లో మీకు 75 మార్క్స్ చేయాలి. అది కూడా ఏ సబ్జెక్ట్ నుంచి అంటే మీకు మ్యాథమెటిక్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ కదమ్మా, అథమెటిక్ కూడా ఉంటుంది. దీంట్లో 20 questions 20 మార్క్స్ ఉంటాయి. అలాగే రీజనింగ్ వచ్చేసి 25 questions 25 మార్క్స్. రీజనింగ్ అనేది ఎక్కువ ఉంది. జనరల్ సైన్స్ వచ్చేసి 20 questions 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 questions 10 మార్క్స్. చూడండి ఇక్కడ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటి గురించి అడుగుతాడు. అలాగే చూడండి ఇక్కడ జీకే వచ్చేసి స్టాండర్డ్ జీకే ఉంటుంది. ఏదైనా అడగవచ్చు, క్వాలిటీ నుంచి, హిస్టరీ నుంచి అడగవచ్చు. స్టాండర్డ్ జీకే నీకు అడుగుతారు, ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారు. టోటల్ గా 75 questions 75 మార్క్స్. మీకు 60 minutes అంటే 1 hour మాత్రం ఉంటుంది. మైనస్ మార్క్ ఉంటాయి. ఎవరికైతే సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళైతే 100% స్కోరింగ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఎగ్జామ్ లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే ఓపెన్ కేటగిరీ యూఆర్ వచ్చేసి మీకు 55 పెట్టుకోవాలి. టార్గెట్ 55 ప్లస్ పెట్టుకుంటే ఓపెన్ లో ఉన్న వాళ్ళు మీరు ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. అదే ఓబీసీ వాళ్ళు అయితే 40 ప్లస్ పెట్టుకోవాలి. అదే ఎస్సీ ఎస్టీ వరకు అయితే 30 కాదు, యాక్చువల్గా 35 ప్లస్ పెట్టుకోండి. 35 to 40 పెట్టుకోండి, మీరు రీచ్ అయిపోతారు. కానీ ఆ విధంగా ప్రతి సంవత్సరం ఉండదు. ఒక్కోసారి మీ కట్ ఆఫ్ మార్క్స్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఓకే, మీ టార్గెట్ మొత్తం మీరు 55 to 60 పెట్టుకుంటే ఆటోమేటిక్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా ఫస్ట్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తారు. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితే 60 మార్క్స్ పెట్టుకోవాలి టార్గెట్. అలా పెట్టుకుంటేనే మీరు ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇది పెద్ద హార్డ్ గేమ్ ఉండదు. రోజు మన ఇన్స్టిట్యూట్ లో పెట్టి ఎగ్జామ్స్ రాస్తే ఆటోమేటిక్ గా అదే మోడల్ క్వశ్చన్స్ రేపు అక్కడ తగులుతాయి. 100% సక్సెస్ అవుతారు. ఓకే, అంటే కోచింగ్ అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇలా రాస్తూ ఉంటే డైలీ అవే మోడల్ క్వశ్చన్స్ అక్కడ మీకు ఎగ్జామ్ రావడం జరుగుతుంది. అటువంటి క్వశ్చన్ ఈజీగా చేయగలుగుతారు. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేది రీచ్ అవుతుంది. అంతేగాని సబ్జెక్ట్ లేకుండా నోటిఫికేషన్ పడింది కదా అప్లై చేద్దాం, అప్లై చేస్తే మనకు జాబ్ వస్తుంది ఏమంటే 100% రాదమ్మా. వితౌట్ కోచింగ్, వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అసలు ఈ జాబ్ వచ్చే ఛాన్సెస్ లేదు. మినిమం నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్నా కానీ స్కోరింగ్ అనేది 55 to 60 రావాలి. ఆ విధంగా ఉంటేనే వస్తుంది. అలా ఏ విధంగా వస్తుందంటే మీకు నాలెడ్జ్ లేనప్పుడు కోచింగ్ తీసుకొని నెంబర్ ఆఫ్ డైలీ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఆ డౌట్ క్లారిఫై చేసుకుంటూ ఉంటే 100% మీరు సక్సెస్ అవుతారు. ఇదే ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ నెక్స్ట్ ఎస్ఎస్సిలో వస్తుంది, బ్యాంకింగ్ లో వస్తుంది, అన్నిట్లలో వస్తుంది. కాకపోతే చిన్న కొన్ని మోడల్స్ మారుస్తూ ఉంటాడు. అడిగే క్వశ్చన్స్ అనేది డెప్త్ గా ఉంటాయి, కొన్నిట్లలో ఈజీగా ఉంటాయి. కానీ రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో అన్ని లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విత్ షార్ట్ కట్స్ తో 100% సక్సెస్ అయితే అవుతారు. ఇక్కడ చూడండి, సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుందమ్మా. పార్ట్ ఏలో 100 మార్క్స్ అడుగుతారు. దాంట్లో కూడా మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఇంజనీరింగ్, బేసిక్ ఇంజనీరింగ్ అడుగుతారు. మొత్తం 100 questions 100 మార్క్స్ 90 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పార్ట్ బి వచ్చేసి క్వాలిఫై. మీ ట్రేడ్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ క్వశ్చన్స్ అడుగుతారు. 75 questions. అలాగే మీకు మొత్తం 175 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి 75 questions 75 మార్క్స్. మొత్తం మీకు 1 hour ఉంటుంది. టోటల్ గా 2 hours 30 minutes 175 questions. సో దీంట్లో వచ్చేసి ఇది జస్ట్ క్వాలిఫై అంటే 35% వస్తే సరిపోతుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత మీకు మెయిన్ ఎగ్జామ్. సో దీంట్లో 100 మార్క్స్ లోనే మీకు మంచి మార్కులు వస్తేనే మీకు మెరిట్ అనేది వస్తుంది. ఆ మెరిట్ లో వచ్చిన వాళ్ళనే రేపు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చిన మార్క్స్ బట్టి మెరిట్ తీస్తారు. అందులో వచ్చిన మార్క్స్ కే మీకు జాబ్ అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీ ట్రేడ్ అనేది ఓన్లీ క్వాలిఫై మాత్రమే. సో దీంట్లో మంచి మార్కులు వస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. అంటే మీకు మ్యాథమెటిక్స్, రీజనింగ్, అలాగే బేసిక్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అవి వస్తేనే మీకు రేపు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని
మీకు ట్రేడ్ ఉంది కదా, ట్రేడ్ ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వచ్చినా నువ్వు జస్ట్ క్వాలిఫై అయ్యే. దీంట్లో మార్క్స్ అయితే నీకు దాంట్లో క్యాలిక్యులేషన్ చేయరు, దీంట్లో మార్క్స్ వస్తేనే అది మెరిట్ ప్రకారం కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ మార్క్స్ ఈ మార్క్స్ వెయిటేజ్ తీస్తారు 50-50%. ఇది రెండింటిలో కలిపి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి మీకు కట్ ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది. దీంట్లో చూడండి ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు కూడా ఉంటుంది. 75 క్వశ్చన్స్, 1 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 1/3. ఎందుకంటే మీకు 3 రౌండ్స్ పైన అనుకోండి, ఒకటి కరెక్ట్ చేసారు అనుకోండి, ఆ 1 మార్క్ కూడా పోతుంది 3 రౌండ్స్ చేస్తే. మైనస్ ఎక్కువ చేయకూడదంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలా, డైలీ ప్రాక్టీస్ ఉంటే ఏది కరెక్టో ఏది మైనస్ ఆ క్వశ్చన్ రాంగ్ వస్తుందా రైట్ వస్తుందని 100% తెలుస్తుంది. ఎందుకంటే మీకు అర్థమెటిక్ రీజనింగ్ వస్తుంది. అర్థమెటిక్ ఏంటి, మీకు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఆ అందులో ఆప్షన్ మ్యాక్సిమం ఉంటుంది మీకు తెలిసింది. సో అర్థం అయిపోతుంది. జీకేలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, సో అది కొంచెం బాగా చదవాలి. రీజనింగ్ లో కూడా మీరు చెప్పిన దానికి క్వశ్చన్ ఆటోమేటిక్ గా ఆన్సర్ 100% వస్తుంది. ఎవరికి వస్తుంది? 100% రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి వస్తుంది. సో దీంట్లో చూడండి, దీంట్లో కూడా మినిమం క్వాలిఫై వచ్చేసి 40%. ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40% కంపల్సరీగా రావాలి. 75 కి 40% క్వాలిఫై. ఆ క్వాలిఫై అయిన తర్వాత కూడా మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అర్థమైంది కదా? ఇప్పుడు 40% అంటే ఓపెన్ వాళ్ళకి ఎంత? ఇందా 55 చెప్పాను కట్ ఆఫ్ మార్క్స్. కానీ మినిమం మీకు 30 మార్క్స్ రావాలి. 30 మార్క్స్ వచ్చుకుంటూ వాడు పెట్టిన కట్ ఆఫ్ 55 అనేది రీచ్ అయితేనే మీరు అందులో ఉంటారు. సెకండ్ ఎగ్జామ్ కంటిన్యూ అవుతారు. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 22-23 మధ్యలో రావాలి, మినిమం క్వాలిఫై అవ్వాలి. అలా క్వాలిఫై అయిన తర్వాత మీకు 35 to 40 లేదా 40 వరకు మీకు కట్ ఆఫ్ మార్క్స్ పెట్టవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి కూడా అంతే 30%, 22-23 మార్క్స్ రావాల్సింది ఎస్సీ అయినా ఓబీసీకి అయినా. ఎస్టీకి వచ్చేసి 25 అంటే 18.5 అలా వస్తే మీరు మినిమం క్వాలిఫై అవుతారు. మీకు 30 to 35 మార్క్స్ కంపల్సరీగా ఫస్ట్ ఎగ్జామ్ లో కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మ్యాథమెటిక్స్, నెంబర్ సిస్టమ్, మోడమస్ రూల్, డిసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్స్. ప్రతి ఎగ్జామ్ లో ఇవే టాపిక్స్ ఉంటాయి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్. కాకపోతే అడిగే క్వశ్చన్స్ ఒక్కోసారి డిఫికల్ట్ గా అడుగుతాడు, ఒక్కోసారి ఈజీగా అడుగుతాడు. ఈ ఆర్ఆర్బి వచ్చేసి కొంచెం ఈజీగానే ఉంటుంది, బ్యాంకింగ్ లెవెల్లో ఉండదు, కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి మొత్తం టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపోనెంట్, ప్రాఫిట్ అండ్ లాస్. దిస్ వన్ క్వశ్చన్స్ డైలీ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ. డైలీ ఎగ్జామ్స్. సో డైలీ రాయండి, 100% అవే క్వశ్చన్స్ రేపు అవే మోడల్ క్వశ్చన్స్ అక్కడ వస్తాయి. 100% మీరు చేయగలుగుతారు. మీతో మీరు డైలీ రాకుండా, మీరు కోచింగ్ తీసుకోకుండా, ప్లస్ జస్ట్ డైలీ డైరెక్ట్ గా ఎగ్జామ్ రాసినట్లయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉండవమ్మా. రోజు ఎగ్జామ్స్ రాయాలి. సో డౌట్ క్లారిఫై కూడా చేసుకోవాలి ఇక్కడ ఉంటే. రీజనింగ్ నుంచి చూడండి, ఎనాలజీ, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్ చాలా ఈజీగా అడుగుతాడు. అవి కూడా చెప్తున్నా కదా, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మన ఇన్స్టిట్యూట్ లో రాసే వాళ్ళకి 100% రేపు ఇవే మోడల్స్ వస్తాయి. ప్రాక్టీస్ చేయండి, 100% జాబ్ కొట్టు వెళ్ళిపోతారు. దీంట్లో వచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వచ్చేసి 10th క్లాస్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 100% సక్సెస్ అవ్వచ్చు అమ్మా. కానీ మీరు ఎప్పుడు అవ్వాలి? నోటిఫికేషన్ వచ్చినప్పుడు వస్తే మాత్రం చాలా వరకు కష్టం అవుతుంది. మీరు ఎందుకంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ముందుగానే 1 year లేదా 6 months ముందుగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటే రేపు జాబ్ అనేది కొట్టుకోగలుగుతారు. చూడండి సిబిటి 2 లో కూడా చెప్పాను కదా, పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. 75 క్వశ్చన్స్ పార్ట్ బి లో. దీంట్లో 1/3 మీకు మైనస్ మార్క్ ఉంటాయి. సెకండ్ ఎగ్జామ్ లో కూడా చెప్పాను మ్యాథమెటిక్స్ నుంచి సేమ్ క్వశ్చన్. ఫస్ట్ ఎగ్జామ్ లో ఏ విధంగా అడుగుతాడు, సెకండ్ ఎగ్జామ్ లో కూడా అదే అడుగుతాడు. 35% కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. చూశారు కదా, ఆ విధంగా ఉంటుంది. చూడండి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా ఆ విధంగా ఉంటుంది. సిలాయిజమ్స్, డయాగ్రామ్ అన్ని మోడల్స్ ఫాలో చేస్తారు మన ఇన్స్టిట్యూట్ లో. ఇవే క్వశ్చన్స్ డైలీ ప్రాక్టీస్ చేపిస్తారు. 100% సక్సెస్ అవుతారు. పార్ట్ బి వచ్చేసి మీకు మీ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. అది జస్ట్ క్వాలిఫై. చూడండి ఇక్కడ సిలబస్ వచ్చేసి చెప్పాను కదా, నెంబర్ సిస్టమ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవసరం లేదు. పార్ట్ బి వచ్చేసి సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే బేసిక్ ఇంజనీరింగ్ వచ్చేసి చూడండి ఇక్కడ బేసిక్ ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, స్పీడ్ అండ్ వెలాసిటీ, వర్క్ పవర్, ఎనర్జీ, యూనిట్స్, లైన్స్, లీవ్స్, ఇటువంటి క్వశ్చన్స్, డ్రాయింగ్, ఇన్స్ట్రుమెంట్స్, ఇటువంటి టాపిక్స్ అడుగుతాయి. బేసిక్ ఇంజనీరింగ్ అంటే వీటి మీద మీకు క్వశ్చన్స్ అనేది పడడం జరుగుతుంది. రీజనింగ్ అంటే యాజ్ యూజువల్ గా ఓల్డే ఉంటుంది. మ్యాథమెటిక్స్ కూడా ఓల్డే ఉంటుంది. ఇక్కడ చూడండి అమ్మా, మీకు చెప్పేసి ఎలక్ట్రికల్ వాళ్ళకి మీకు ఈ టాపిక్స్ అడుగుతాడు. మీకు బేసిక్ పార్ట్ బి లో వచ్చింది కదా, మీరు సంబంధించిన సిలబస్ రిలేటివ్ ట్రేడ్ అనేది మీకు విధంగా ఉంటుంది. ఎలక్ట్రికల్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇండియా, రోల్స్, కేబుల్స్, ఓకే, ట్రాన్స్ఫర్స్, 3 phase మోటార్ సిస్టమ్, ఇటువంటి ఆల్రెడీ మీకు దీని మీద అవగాహన ఉంటుంది. సో ఈ టాపిక్స్ మీద మీరు క్వాలిఫై అవ్వాలి. 35%. ఎలక్ట్రానిక్స్ మీద కూడా, కమ్యూనికేషన్ మీద కూడా డయాస్, డిజిటల్, ఎలక్ట్రానిక్స్ ట్యూబ్,
ఇటువంటి టాపిక్స్ అనేవి అడుగుతూ ఉంటాయి. ఆటోమొబైల్ కూడా సిస్టమ్ థియరీ, ఐసీ ఇంజన్స్, హీట్ ట్రాన్స్ఫర్స్, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి వీటి మీద పడుతూ ఉంటాయి. మెకానికల్ వాళ్ళకి కూడా హీట్ ఇంజన్స్, ఓకే, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ ఇంజనీరింగ్, ఓకే, కెనెటిక్ థియరీ, మెటల్ హ్యాండ్లింగ్, ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి ఇటువంటి టాపిక్స్ మీద. సో ఇది జస్ట్ క్వాలిఫై అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో చూడండి, దీనికి సంబంధించి న్యూ బ్యాచెస్ కావాలనుకుంటే ఇప్పుడే మన నెంబర్కి కాల్ చేయండి. ఎవరి మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ ఐటీఐ వరకు ఏది ఎలక్ట్రిక్ మీకు టెక్నీషియన్ అనేది వేకెన్సీస్ రాబోతున్నాయి. అది కూడా 6,000 పైగా వేకెన్సీస్ రాబోతున్నాయి. సిలబస్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఎవరైతే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఐటీఐ చేసి ఉంటారో, డిప్లొమాలో అయినా కానీ బీటెక్ చేసి ఉంటారో ఎవరైనా అప్లై చేసుకోవచ్చమ్మా. అప్లై చేసుకోండి న్యూ బ్యాచెస్ కోసం. ఇప్పుడే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. 100% మీరు రీచ్ అయ్యే విధంగా కోచింగ్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చినా కానీ కొంచెం బాగా కష్టపడండి. 100% రేపు కటా మార్క్స్ రీచ్ అయ్యే విధంగా ఎగ్జామ్స్ పెడతాము. డైలీ ప్రాక్టీస్ ఉంటుంది, అలాగే క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. కాబట్టి 100% సక్సెస్ అయ్యే విధంగా ఉంటుంది. ఇటువంటి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఇయర్ వస్తూనే ఉంటుంది. అస్సలు మీరు చేసుకోవద్దు. జాబ్స్ అనేది నెక్స్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అందులో శాలరీలను కూడా చాలా ఎక్కువగా రాబోతున్నాయి. సో మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద కూడా మీకు 50 నుంచి 60,000 వరకు జీతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అసలు ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ అనేది ప్రతి సంవత్సరం వస్తున్నాయి కాబట్టి, ఆ విధంగా శాలరీ కూడా ఉన్నాయి కాబట్టి అసలు మీరు చేసుకోవద్దు ఈ ఛాన్సెస్. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మీరు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే ఏదో జాబ్లు అనేది ఫిక్స్ అయిపోవచ్చు.